ఇటు అవకాశమును కల్పించినటువంటి దేవాతి దేవునికి మొట్టమొదటిగా వందనములు తెలియజేస్తూ ఉన్నా. అలాగనే ఈ లెంటు ధ్యాన స్రవంతిలో నాకు ఇవ్వబడినటువంటి కృపను బట్టి మా అధ్యక్ష కండల పీఠాధిపతులైనటువంటి ది రైట్ రెవరెండ్ డాక్టర్ పేయాల ఐజాక్ వరప్రసాద్ తండ్రి గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనములను తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే సిఎస్ఐ ఉమెన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ అయిన సిడి భారతి ఐజక్ తల్లి గారికి ప్రత్యేకమైనటువంటి వందనములను తెలియజేస్తూ ఉన్నాను. రాయలసీమ అధ్యక్ష మండల ఆఫీస్ బేరర్స్ అయిన వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి రెవరెండ్ డాక్టర్ పిడిఎస్జే బెనహర్ బాబు గారికి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. సెక్రటరీ అయినటువంటి రెవరెండ్ డాక్టర్ సి ఆనందరావు బాబు గారికి వందనములను తెలియజేస్తూ ఉన్నాను. అసిస్టెంట్ సెక్రటరీ అయినటువంటి యానిస్ మోజెస్ గారికి, అలాగనే ట్రెజరర్ అయిన పి డానియల్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనములను తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమున మనము ధ్యానించబోయేటువంటి అంశము నాట్ టు బి సర్వ్డ్ బట్ టు సర్వ్. మనము పరిచారము చేయుటకే గాని పరిచారము చేయించుకొనుటకు కాదు అనేటువంటి అంశము పైన మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ వాక్యము మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనము నుండి 45 వచనాల వరకు మనము చూడగలుగుతాం. ప్రార్థనతో మనము వాక్యములోనికి వెళ్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, గొప్ప దేవా, ఈ సమయమునందు నీవే మరుగుపరిచి నీ యొక్క మాటలను నీ విడలకు తెలుపమని నా తండ్రి, నీవే యొక్క సమయంలో నాకు మాట్లాడగలిగేటువంటి జ్ఞానమును అనుగ్రహించి అనేకులకు ప్రభువా నీ యొక్క మార్గమును సిద్ధపరిచేటువంటి క్రమమైనటువంటి వ్యక్తిగా మీరే తీర్చిదిద్దుమని, ఈ స్థానములో మీరే నిలువబడి నీ యొక్క వాక్కును నీ బిడలకు తెలుపమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాము మా తండ్రి, ఆమేన్. మరి వాక్య ధ్యానాంశము చేసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనము నుండి 45 గల వచనాల వరకు మనము చూస్తాం. మొదటి 2 వచనాల గురించి మనము క్లుప్తముగా దాని యొక్క వివరణను తెలుసుకుందాం. మరి ఇక్కడ మనం చూస్తే, జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన ఎద్దుకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నానని వారిని అడిగాను. వారు, నీ మహిమ యందు నీ కుడి వైపున ఒకడును నీవు ఎడమ వైపున ఒకడును కూర్చుండున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు అనేటువంటి మాటలు మనం చూడగలుగుతాం. అయితే యేసు క్రీస్తు ప్రభులు వారు తన శిష్యులైనటువంటి ఇద్దరితో మనం మాట్లాడటము గమనిస్తూ ఉన్నాం. వారు యేసుక్రీస్తు రాజ్యము స్థాపిస్తాడు, ఆయన యొక్క రాజ్యములో మాకు గొప్ప స్థానాలు కావాలని వారు యేసుక్రీస్తు ప్రభుల వారిని ముందుగానే వారు మాకు ఆ స్థానాలు కావాలి మరి అనేటువంటి కోరికలు కోరటము మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు, మీరు ఏం అడుగుచున్నారో మీకు తెలియదు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటైనను మీ చేత అగునా. ఇక్కడ ప్రశ్న వేయటము మనం చూస్తాం. అయితే శిష్యులు అడగటానికి మరి ఏమి కారణాలు అయి ఉండవచ్చు? అప్పటి కాలములో మరి రోమా సామ్రాజ్యపు అధీనములో మరి యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలందరూ ఉండటము మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మరి వచ్చి వారందరి కోసము ఆయన మరి ప్రాణత్యాగము చేయబడక మునుదే ఈ లోకంలో రాజ్యాన్ని స్థాపిస్తారని వారు ఊహించి ఉంటున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన యొక్క రాజ్య స్థాపన ఎప్పుడు జరుగుతుంది అంటే ఆయన మరణము తర్వాత అని వారు జ్ఞాపకం చేసుకొనలేకపోయినారు. అయితే వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, రోమా సామ్రాజ్యములో మరి వారు చేసేటువంటి మరి వెట్టి చాకిరి, మరి బానిసత్వము, మరి వారు రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి అధికారులు ఏమి చెప్పినా తూచా తప్పకుండా పాటించేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. అనగబడినటువంటి వర్గముగా వారు చూసింటున్నారు. మరి బానిసలుగా ఉన్నామని వారు తలంచుంటున్నారు.
మేము కూడా అధికారులముగా మేము ఉంచబడితే, మేము కూడా అధికారులముగా కాబడితే, మేమే ఇతరులకు పని చెప్పేటువంటి వారముగా, మరి మేమే ఇతరులకు మాదిరికరముగా ఉండాలి, మా మాటే అందరూ వినాలి అని తలంచుతూ ఉంటాం. సాధారణముగా మానవులందరూ కూడా ఇదే ఆలోచన చేస్తాం. మాలాంటి బ్రతుకు ఎవరు కూడా బ్రతకకూడదు, మాలాంటి జీవితం ఎవరు కూడా జీవించకూడదు, మేము చేసేటువంటి ఉద్యోగాలు, మాకున్నటువంటి సిరి సంపదలు మరి ఎవరికి కూడా దక్కకూడదు అనేటువంటి ఆలోచన స్వభావము మనకందరికీ కూడా కలుగుతుంది. అయితే వీరు శ్రమానుభవము నుండి ఆ మాటలు మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని అడగటము మనం చూస్తాం. మరి వారు ఎందుకు అడిగి ఉంటున్నారు అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకొనగలిగితే, ఇర్మియా 23:5-6 వచనాల్లో అక్కడ ఉంటుంది, దావీదు వంశములో ఒకడు నీతిమంతుడు రాజుగా లేచును, ఇశ్రాయేలీయులు రక్షింపబడును అని ఉంటుంది. అంటే వీరు మరి శ్రమలో ఉన్నటువంటి వారు, కష్టాలను అనుభవిస్తూ ఉన్నటువంటి వారు, ఆ కష్టముల నుండి దేవుడు ఒక నీతిమంతుడు మరి వీరిని విడిపించడానికి వస్తారు అని వారు తలంచుంటున్నారు. అందునిమిత్తమే ఈయన చేసినటువంటి అద్భుత కార్యములు, ఈయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములు వారు చూసి ఉంటున్నారు. ఇంతకుముందే ఈ యొక్క కోరికలు అరగకముందే యేసుక్రీస్తు నుండి మహిమ కలిగినటువంటి స్వస్థతలు చూసింటున్నారు. మరి వాతావరణమును సర్వము ఆయన ఆధీనములో ఉందని వారు గ్రహించుంటున్నారు. కుంటివారిని, గుడ్డివారిని మరి స్వస్థత పరచడము వీరు కళ్ళ ఎదుట మరి చూసింటున్నారు. కాబట్టి వారు యేసుక్రీస్తు ప్రభులవారు మరి ఈ యొక్క రోమా సామ్రాజ్యమును కూడా జయించగలిగి వారి ఆ యొక్క రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యాన్ని స్థాపించినప్పుడు మేము ఒక గొప్ప పదవులను మేము స్వీకరించాలి. గొప్ప పదవులు ఆచరిస్తే దేవుని తర్వాత, యేసుక్రీస్తు ప్రభుల తర్వాత మేమే ఈ యొక్క రాజ్యమును పరిపాలించేటువంటి ఆధిక్యతను మరి అనుగ్రహించాలని వారు అడుగుచున్నారు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి మీరు అడుగుచున్నటువంటిది ఏమిటో మీకు తెలుసా? మరి నేను త్రాగేటువంటి గిన్నెలోనిది మీరు త్రాగుటైనను, నేను పొందుతున్న బాప్తిస్మము పొందుటైనను మీ చేత అగునా. మరి ఏంటి అంటే వారు సాధారణముగా చూసినారు, మేము దానిని పొందుతాము, మేము కూడా తినగలుగుతాము, నువ్వు తినేటువంటి పాత్రలోనిది, నువ్వు త్రాగేటువంటి మరి ఏదైనా నువ్వు పొందుతున్నటువంటి బాప్తిస్మమునైనా మేము పొందగలుగుతాం. ఎందుకు ఆ మాటలు మాట్లాడగలిగినారంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని వారి యొక్క యొద్ద నిలిచినాడు, వారి యొద్దనే ఉంటూ ఉన్నాడు, వారి యొద్దనే తింటూ, వారి మధ్యనే పడుకుంటూ, వారి మాదిరిగానే జీవనము కొనసాగిస్తూ ఉన్నాడు. కాబట్టి వారు సాధారణమైనటువంటి మానవునిగానే మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడటము మనం చూస్తాం. అందువల్లనే వారు మరి నువ్వు చేయగలిగినది మేము కూడా చేయగలుగుతాం అంటే, అక్కడ మరి త్రాగుచున్నటువంటి గిన్నె అనగా పొందబోచున్నటువంటి శ్రమలను గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే బాప్తిస్మం అంటే పూర్తిగా ఆ యొక్క శ్రమలలో మునిగిపోయి దేవుడు ఏదైతే క్రీస్తు ద్వారా జరిగించబడాలో అని ఆచరించినాడో అది జరిగించబడటానికి ఆయన పూర్తిగా తన యొక్క ఆధీనములో లేకుండా, యెహోవా దేవుడు ఏ విధంగా అయితే ఏ పని నిమిత్తమైతే పంపించుంటున్నాడో ఆ పనిని సంపూర్తి చేసి దేవునికి తనను తాను అప్పగించుకొనబోతున్నాడు. మరి తన రాజ్యము ఎప్పుడు స్థాపించబడుతుందంటే, ఎవరిలో స్థాపించబడుతుందంటే, ఎక్కడ స్థాపించబడుతుందంటే నీలో, నాలో. ఆయన యొక్క రాజ్య పరిపాలన ఎక్కడ నుండి కొనసాగిస్తాడంటే నీ నుండి. మరి ఆయన రాజ్య పరిపాలన బాగుండాలి అంటే ఆయన రాజ్యమైనటువంటి నీవు సక్రమముగా ఉండాలి. ఆయన రాజ్యమును నీతితో మరి మంచితనముతో, ప్రేమతో, కరుణతో ఆయన చూపినటువంటి మరి
జీవన విధానమును చూడగలుగుతాం. నీ రాజ్యమును కూడా అట్టి రీతిగానే యేసుక్రీస్తు పరిపాలించాలని, నీవు అట్టి రీతిగా పరిపాలకుడిగా ఉండాలని మరి కోరుచున్నాం. అట్టి రీతిగా ఉన్నప్పుడే దేవుడు తన యొక్క రాజ్యములో మరి తన యొక్క మహిమలో నిన్ను నన్ను చేర్చుకొనగలుగుతాడు. కాబట్టి అట్టి యొక్క విధానములో మనం అందరము నడగలగాలని మరి ఆ దేవునిని మనం అడగాలి. విధానములో దేవుడు మంచి తనముతో తన యొక్క రాజ్యమైనటువంటి మనము మరి దేవునికి నచ్చినట్లుగా జీవించడానికి ప్రయత్నము చేద్దాం. ఆయన చేసినటువంటి పనులు మనము జ్ఞాపకము చేసుకొనగలిగితే మరి రోగులకి స్వస్థతను అనుగ్రహించటము, వారిని హత్తుకొనటము, మరి బీదలను, దిక్కులేని వారిని అందరిని గురించి ఆయన మరి మాట్లాడటము, వారి కొరకే ఈ భూలోకానికి రావటము మనం చూస్తాం. వైద్యుడు రోగులకే కానీ బాగున్నటువంటి వారికి కాదు. మనం అందరము కూడా దేవుని మాట వింటా ఉన్నాం, మరి దేవుడు మనకెందుకు సహాయము చేయటం లేదు అని ఆలోచన చేస్తూ ఉంటాం. మరి వాడు ఎదుటి వారి యొక్క కుటుంబము సరిగా లేకపోయినా వారి కుటుంబంలో అన్నీ కూడా సమయానికి సమకూర్చబడుతూ ఉన్నాయంటే వారి కుటుంబానికి దేవుడు తోడై ఉండి వారి కుటుంబంలో ఏమి జరిగించబడాలో అవన్నిటినీ వారికి జరిగిస్తూ ఉన్నాడు. ఎందుకు మంచి వారికి దేవుడు సహాయము చేయడు, మరి ఎందుకు చెడ్డవారికే దేవుడు అన్నీ ఇస్తాడు అంటే వారిలో మార్పును కలిగించబడటానికి, వారిలో మరి హృదయ పశ్చాత్తాపము కలిగించబడటానికి దేవుడు అట్టి కార్యములు జరిగిస్తాడు. ఇంకా తెలుసుకొనకపోతే మరి దేవుని యొక్క మహిమలో వారు ఉండరని మరి తెలియజేస్తూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు యొక్క శిష్యుల మాదిరిగా మనము కూడా స్థానాలు కోరుకుంటూ ఉన్నామేమో. మరి ప్రియమైనటువంటి కుటుంబమా, స్థానము పరలోక రాజ్యములో మనము స్థానము అడగాలి. అటువంటి స్థానము మనం అందరికీ దక్కాలి అంటే మనము యేసుక్రీస్తు మాదిరిగా జీవించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని తెలియజేసి ఉంటున్నాడు. మరి మనమందరము కూడా ఆయన యొక్క సత్యాన్ని, ఆయన యొక్క మార్గాన్ని, ఆయన యొక్క ప్రేమను, ఆయన జీవించినటువంటి జీవితాన్ని మనము జ్ఞాపకము చేసుకొని ఆయన మాదిరిగా సేవ చేయాలి అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పముతో ఉన్నటువంటి వారందరూ కూడా పరలోక రాజ్యములో చేర్చబడతారు. మరి రెండవదిగా మనం చూస్తే యేసు బోధ, సేవ, గొప్పదనం మనం చూడగలుగుతాను. యేసు మాట, నీ మధ్య ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల అతడు మీకు పరిచారకుడై ఉండవలెను. ఇంగ్లీష్లో మనం చూస్తే సర్వుడు, మరి సర్వెంట్ సాధారణముగా వినేటువంటి మాట హోటల్స్లో మనం వింటాం. అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మనం అక్కడ సోఫా సీట్లో కూర్చొని మనం ఆర్డర్ వేస్తే మనము ఏ విధంగా మనము మాట్లాడినా వినయముతో, విధేయతతో మాట్లాడటము మనం చూస్తాం. మనం అగౌరవముగా మాట్లాడినా అతను పలకరించేటువంటి విధానము చాలా తగ్గింపు స్వభావము కలిగిన మాటగా మనం చూస్తాం. అలాంటి స్వభావాన్ని మనం అందరము దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా ఎవరు ఎన్ని మాటలు అన్నా, ఎన్ని నిందించినా, ఎంతమంది మనల్ని అవమానించినా మనం విధేయులుగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిస్తూ ఉన్నాడు. మరి ప్రపంచము ఏం చెప్తా ఉన్నది? అధికారమే గొప్పది, రెండవది డబ్బే శక్తి, మూడవది పదవే గౌరవము. మనము అధికారము ఉన్నది అని మనం ఇష్టానుసారముగా మనము చేస్తే ఒకానొక దినమున తీర్పు సమయమునందు మనము లెక్క అప్పగించవలసినటువంటి బాధ్యత నీది, నాది. ఈ లోకములో అధికారం ఉందని నీవు చెలాయించగలిగితే అధికారము అశాశ్వతమని నీవు గ్రహించలేకపోతూ ఉన్నావు. ఇది నీవు ప్రాణము ఉన్నంత వరకే అని గ్రహించలేకపోతూ ఉన్నావు. డబ్బు మరణము తర్వాత ఏది కూడా నేను తీసుకొని వెళ్ళలేము. తీసుకొని వెళ్ళగలిగేటువంటిది ఏంటి అని ఆలోచన చేస్తే సేవ. అందరికీ మంచి చేయగలిగితే నీకు మరి తిరిగి ఆ మంచి మరలా నీ యొక్క జీవితానికి సమకూర్చబడుతూ ఉన్నది. వినయమే మహిమ, త్యాగమే విజయము. యేసు నాయకత్వము అధికారము కాదు, సేవ. యేసు క్రీస్తు ప్రభులవారు అధికారముతో ఈ లోకానికి రాల, సేవతో, మంచితనముతో అందరినీ ఏకము చేసి ప్రతి మానవుడు కూడా ఇట్టి రీతిగా
మరి నడవగలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి అర్హులని ఆయన తెలియజేసి ఉంటున్నాడు. ఆ రాజ్యములో నీవు నేను ఉంటూ ఉన్నామో లేదో జ్ఞాపకము చేసుకొనండి. మరి యేసు పరిపూర్ణమైనటువంటి మరి ఉదాహరణలు 45వ వచనములో మనుష్య కుమారుడు సేవింపబడుటకు రాలేదు గాని సేవ చేయుటకును అనేకుల కొరకు తన ప్రాణమును విమోచన క్రయధనముగా ఇచ్చుటకు వచ్చెను. యేసుక్రీస్తు రాజు అయిన సేవకుడిగా వచ్చినాడు. ఆయన శిష్యుల కాళ్ళు గడిగినాడు. చివరికి సిలువపై తన ప్రాణమును అర్పించినాడు. ఎవరి కోసం అర్పించినాడు? పాపుల కోసము. మరి అందరి యొక్క మరి కులము లేదు, భేదము లేదు, అందరి నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చి ప్రతి మానవుని కోసము మరి సిలువ త్యాగాన్ని అప్పగించినాడు. మనము గొప్ప గొప్ప స్థానాలు ఆశించేటువంటి ఇచ్చేటువంటి దేవుడే రిక్తుడిగా వచ్చి నిన్ను నన్ను రక్షించడానికి, పరమున చేర్చడానికి ఆయన భూలోకానికి వచ్చి సిలువ మరణము అప్పగించి మరలా తిరిగి రానయ్యున్నాడు. ఎందుకంటే నిన్ను నన్ను తీసుకుపోవటానికి. మరి దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నా రాజ్యమున నీవు ఉండాలి, నీ కుటుంబం ఉండాలి అని. మరి మనం సిద్ధముగా దేవుని ఏర్పాటుకు ఆయన మార్గమునందు సిద్ధపడి సేవ చేసి దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్క బిడ్డకు, ప్రతి ఒక్క క్రైస్తవునికి చేరగలిగేటట్లుగా మనము ఉండాలి. అటు యొక్క జీవితమును మనం అనుసరిస్తే 12 మంది శిష్యులు ఇన్ని కోట్ల మందిని మార్చగలిగినారు. నేడు నువ్వు నేను ఎందుకు ఇంకా ఇంతమంది కోట్లాను జనము ఉన్నప్పటికీ మరి క్రీస్తు మార్గాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేకపోతూ ఉన్నాం? ఎందుకంటే గొప్ప స్థానాలు దేవుని నుండి ఆశిస్తూ ఉన్నామా? లేకపోతే కీర్తి ప్రతిష్టల కోసం ఆశిస్తూ ఉన్నామా? లోకమే శాశ్వతమని జీవిస్తూ ఉన్నామా? మరి తెలుసుకొని దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగి పరమున మనమందరం ఉండుటకు దేవుడు అటు యొక్క కృప, అటు యొక్క మహిమ మన కుటుంబము పట్ల, మన యొక్క జీవితము పట్ల తన మార్గమును, తన యొక్క ప్రేమను, తన యొక్క త్యాగమును మనందరికీ మన హృదయాల్లో నింపి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్ అనంతపూర్ యూత్ ఫెలోషిప్ తరఫు నుంచి ఈ పాట పాడబోతున్నాము.